మేఘాల పైన ఉన్నాం మనం ఇప్పుడు. మేఘాలు చూసారా ఎంత కిందకు ఉన్నాయో? అవి అద్భుతం కాదంటారా? మేఘము చిన్నప్పుడు చూసినప్పుడు ఎంతో ఎత్తు ఉన్నట్లుగా కనిపించింది. ఈరోజు మేఘాల పైన మన ప్రయాణం. ఈ యొక్క పర్వత శిఖరాల మీద నుండి వెళుతుంటే మేఘాలు కిందకి దిగి ఉన్నప్పుడు ఆ సన్నివేశం చూశారు, ఎంత దగ్గరగా కనిపిస్తుంది. ఇది అద్భుతం కాదంటారా? ప్రభు యొక్క సృష్టి ఎంత వర్ణించలేని శక్యం కానిదేనే చెప్పాలి. ప్రభువారు మానవులని ప్రేమించి మానవ జాతి కోసము తన ప్రాణమును అర్పించాడు. మనుషుల కోసమే సమస్తము చేయబడి ఉన్నవి. అయితే ఇక్కడ గమనించండి, మనుషులు ప్రశాంతంగా ఉండాలి, సుఖశాంతులతో వర్ధిల్లాలి అంటే దేవుడు చెప్పిన మాటని అనుసరించి దేవుని మాట తీసుకొని ఆ మాట చొప్పున నడిస్తే ఎన్నెన్నో ఆయన చేసిన సృష్టిలో ఎన్నెన్నో మరుగే ఉన్నవి అన్నిటినీ దేవుడే బోధిస్తాడు. ప్రేమైన దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా